దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేసేదు. కీర్తన గ్రంథం 94 వచనం మాట్లాడబడింది. కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు. ఎవరికి నీతిమంతులకి కష్టదినములు పోగొడతారు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, దేవునికి ఇష్టంగా నడుస్తారో, దేవుని మాటకు లోబడతారో, దేవుని ఆజ్ఞని గైకొంటారో, ఆయన చిత్తానుసారం జీవిస్తారో వాళ్ళకి ఏం చేస్తాడు దేవాదేవుడు? కష్టదినములు పోగొట్టి నెమ్మది కలగజేస్తాడు దేవాదేవుడు. కాబట్టి మనం యథార్థత కలిగి ఉన్నప్పుడు, దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు దేవుడు అంటున్నాడు నీకు నెమ్మది కలగజేస్తాడు. ఇదని నెమ్మది, అనేక మందికి నెమ్మది లేదు. ధనము సంపాదిస్తారు, కుటుంబంలో సంతోషం లేదు, మంచి ఆస్తి ఐశ్వర్యాలు ఉంటాయి కానీ నెమ్మది లేదు. ఎందుకు లేదంటే దేవుని భయభక్తులు లేక, దేవుని చిత్తం నెరవేర్చక నెమ్మది లేదంట. అందుకే పైన భక్తిహీనుల గుంట తవ్వబడి వరకు భక్తిహీనుల గుంట తవ్వుతారు కానీ నీతిమంతుడికి కష్టదినములు పోగొట్టి వారు నెమ్మది కలదు. భక్తిహీనులు, దేవుని తెలియని వాళ్ళు మన ఎన్నో కృంగదీరం చూసినప్పుడు కూడా దేవాదేవుడు వాళ్ళ నుంచి విడిపించి మనకు నెమ్మది కలగజేస్తాడు. కాబట్టి ఈ దినాన్ని వాగ్దానం, సహోదరి, ఈ వాగ్దానం ప్రార్థన చేయి. దేవుడిని కష్టాన్ని తొలగిస్తాడు, నీకు నెమ్మది నెమ్మది అంటే దేవుని దగ్గర నుంచి రావాలి తప్ప మనుషుల వల్ల ఏ నెమ్మది రాదు. ఒక సినిమాకి వెళ్తే ఒక 4 గంటల నెమ్మది, 2.5 గంటల నెమ్మది వచ్చు. ఒక సీరియల్ చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ నెమ్మది ఉండొచ్చు. కానీ దేవుని ఎల్లవేళ సంతోషం, ఎల్లవేళ ఆనందం, ఎల్లవేళ నెమ్మది కలిగి ఉంటుంది. కాబట్టి దేవుని విశ్వాసం కలిగి ఉందాం. నీ కష్టదము పోగొట్టి దేవుడు నీ కుటుంబం నెమ్మది కలుగజేసే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరి ఒక నూతన దినం దయచేసి దినమంతా నీ రేఖల చాటును భద్రపరచండి, కృప చూపించండి, దీవించండి. వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేయండి. దుష్టుడు సాతాండు ఏ గలిబిలు చేయకుండా మా చుట్టూ మీ కంచెండి, కాపుదలు దయచేయండి. అవి ఆత్మీయంగా బలపరచండి ప్రభా. ఈ బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో ముట్టండి, స్వస్థపరచండి, సహాయం చేయండి. ఎవరైనా కుటుంబంలో సమాధానపరచండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. అప్పులు బంధకాలను విడిపించండి. అలాగే యవన కుమారుల తల్లిదండ్రుల మాట లోబడి కృప దయచేయండి. ఏదైనా పుట్టినరోజు, పెళ్లిరోజు జరిగిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. నూతనంగా పలికిన బిడ్డలు ఆ పనులు స్థిరపరచండి, కార్యం చేసి మీ కృప చూపి దీవించండి. దినమంతా మీ కృప, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీకు మహిమకరంగా మీ శాఖ నిలబడే కృప దయచేయండి. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.